గచ్చిబౌలి అంజయ్య నగర్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్గా మారిందా? అక్కడున్న డిమాండ్ను బిల్డర్లు క్యాష్ చేసుకుంటున్నారా? బిల్డింగులు నిర్మించడమే తప్ప నాణ్యత పట్టదా? నిర్మాణం పూర్తి చేయడమే తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించరా? ఇప్పుడు ఒక బిల్డింగ్ పేక మేడలా కూలింది. మరి అంజయ్య నగర్లో ఇలాంటి నిర్మాణాలెన్ని, వాటి సంగతులేమిటి? ఇవాళ బిల్డింగ్ కూలడంతో అంజయ్య నగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద స్థలాన్ని హైడ్రా సైబరాబాద్ కమిషనర్లు పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణంలో పనిచేస్తున్న 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బిల్డర్ సాజిద్ నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నట్టుగా గుర్తించామని రంగనాథ్ అంటున్నారు. పక్కనున్న అక్రమ బిల్డింగ్స్ అన్నిటినీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో నాలాను ఆక్రమించి బిల్డింగ్స్ నిర్మించారంటున్నారు రంగనాథ్. ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పైన, అంటే దాదాపు 8th ఫ్లోర్లో కూడా కొంత కన్స్ట్రక్షన్, అంటే మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఒక పెంట్ హౌస్ కూడా, అంటే మొత్తం కలిపి దాదాపు 8 ఫ్లోర్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ కూలిపోవటం, దాంట్లో ఇక్కడ కింద ఎవరైతే దీంట్లో ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్న లేబర్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి క్లియర్గా ఇది ఒక నాలా ఉన్నది. నాలా మీద బాక్స్ రేట్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు, అంతకన్నా 6 అంతస్తులు, ఆ పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. అంటే ఇవన్నీ హాస్టల్స్గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. అన్నీ ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట. ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట అతను. అతని బిల్డింగ్స్ అన్నీ ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్గా ఆయన్ని కూడా చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటే కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. గతంలోనే ఈ నిర్మాణాలపై మాకు ఫిర్యాదులు వచ్చాయి అంటున్నారు సైబరాబాద్ కమిషనర్ సృజన. 4 నెలల క్రితమే ఈ నిర్మాణాలను నిలిపి బిల్డింగ్ను సీజ్ చేశామంటున్నారు. మళ్లీ నిన్న పనులు ప్రారంభించారని చెప్తున్నారు. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, బిల్డింగ్ చుట్టూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అంటున్నారు కమిషనర్. 4 months నుంచి పని జరగట్లేదు, కానీ నిన్న మళ్ళీ మొదలు పెట్టారు. మేము తెలుసుకునే లోపల అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగింది. దీంతో పాటు ఈ పక్కన బిల్డింగ్లు కూడా వల్నరబుల్ అయిపోయినాయి దానివల్ల. సో వాటన్నిటిని కూడా ఖాళీ చేయించడం జరుగుతుందండి. జరిగించి ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీ అవన్నీ చూసుకున్న తర్వాతే మళ్ళీ వెనక్కి రమ్మని ఈ అపార్ట్మెంట్ వాసులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఓకే, ఇప్పుడు అక్రమ నిర్మాణాలను ఐడెంటిఫై చేసి వాటిని కూడా కూలుస్తామని చెప్తున్నారు. సరే, కానీ ఈ 7 అంతస్తుల నిర్మాణం జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నట్టు? ఓవర్ నైట్లో బిల్డింగ్ అయితే కట్టలేరు కదా. అన్ని నెలల పాటు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుని పర్మిషన్స్ ఇచ్చినట్టు? అయితే ఇక్కడ మెయిన్ ఫాల్ట్ వచ్చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేస్తారో, సో సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ ఇన్స్పెక్షన్కి పంపిస్తారు. సో ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి టైంలోనే ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి స్టేటస్ ఏంటి, దీనికి ఉన్నటువంటి లీగాలిటీస్ ఏంటి అన్నీ కూడా చూసి ఫర్దర్గా రిపోర్ట్ ఇస్తే పై అధికారులు డిమాలిషన్స్కి ఆర్డర్ ఇస్తారు. కానీ ఈ కేసులో అదేది కూడా జరిగినట్టుగా మనకి కనిపించడం లేదు. కానీ కాసేపు క్రితమే మున్సిపల్ కమిషనర్ సృజన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే 4 months కిందటనే దీన్ని సీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వయలేషన్స్ ఉంటే అప్పుడే డిమాలిష్ చేసి ఉంటే అయిపోయేది సీజ్ చేసేదానికంటే. కానీ ఇక్కడ సీజ్ చేసామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో డిమాలిషన్ చేయకుండా కేవలం సీజింగ్ వరకు ఎందుకు ఆగారు అనేటువంటి దానికి సంబంధించి కూడా అధికారులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రోజే కనుక దీన్ని డిమాలిష్ చేసి ఉంటే, ఎప్పుడైతే ఈ కమిషనర్ చెప్పినటువంటి 4 months ఇన్సిడెంట్ అయితే ఉందో అప్పుడే దీన్ని డిమాలిష్ చేసి ఉంటే ఈరోజు 2 ప్రాణాలు కోల్పోయేవి కాదు. అండ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఏదైనా మంచిగా అని చెప్పాలి. సో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎన్ని హైరైజ్ బిల్డింగ్స్, అంటే ముఖ్యంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అన్ని వయలేషన్స్ని కూడా పాల్పడుతూ ఈ 7 floors అంతకు మించి పైబడి జరుగుతున్నటువంటి నిర్మాణాల
చరిత్ర కూడా ఇప్పుడు బయటపడుతుంది. సో ఆల్రెడీ బిల్డింగ్కి సంబంధించి ఒక బిల్డింగ్ ఏదైతే డిమాలిష్ అంటే కొలాప్స్ అయిపోయిందో ఆ బిల్డింగ్ పక్కనే మరొక బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. వైట్ కలర్ పెయింట్తో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది చెప్తున్నారు. ఆ బిల్డింగ్ చూస్తే దాదాపు 8 ఫ్లోర్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే కొలాప్స్ అయినటువంటి బిల్డింగ్ ఉందో ఇదే తరహాలో మరొక బిల్డింగ్ పక్కనే వెలిసింది. అంటే ఈ సరౌండింగ్స్ మొత్తంలో కూడా దాదాపు ఇదే తరహా బిల్డింగ్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. సో కాసేపు క్రితమే హైడ్రా కమిషనర్తో పాటు మున్సిపల్ కమిషనర్స్ అయితే ఇక్కడికి వచ్చారు. సో సరౌండింగ్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్షన్ని కూడా ఇప్పుడు అధికారులు చేశారు. సో ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా డిమాలిష్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. సో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయనేటువంటి కౌంట్ అండ్ సేమ్ టైం వాటికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇన్స్పెక్షన్స్కి వచ్చారా, ఒకవేళ వచ్చి ఉంటే వాళ్ళు ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చారు, ఒకవేళ వచ్చినా సరే కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏదైనా కరప్షన్ తీసుకొని చూసి చూడనట్టు వదిలేశారా అనేటువంటి అలిగేషన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళ మీద వస్తున్నాయి. డిమాలిష్ అయితే త్వరలోనే చేస్తామంటూ హైడ్రా కమిషనర్ ఈ బిల్డింగ్ కూలిపోయి పక్క బిల్డింగ్ మీద పడి ఆ బిల్డింగ్ కూడా డ్యామేజ్ జరిగింది కదా, ఇప్పుడు దాన్ని కూడా కూల్ చేయాలి అని అంటున్నారు కదా అధికారులు. సో అవి వైలేట్ చేసి కట్టిన బిల్డింగా లేకపోతే ప్రాపర్ బిల్డింగ్ అయినా, ఒకవేళ ప్రాపర్ బిల్డింగ్ అయ్యి ఉంటే దాన్ని కూల్ చేయాలి అంటే వాళ్ళకి ఏంటి ఆల్టర్నేట్, దానికి సంబంధించి ఆ బిల్డింగ్లో వాళ్ళు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? సత్య చాలా క్లియర్గా ఆ బిల్డింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎక్కడా కూడా పర్మిషన్స్తో కూడినటువంటి కన్స్ట్రక్షన్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి కేవలం 30 to 40 గజాస్. ఈ 40 గజాస్లో 8 అంతస్తులు అనేది ఏ అధికారి కూడా దానికి పర్మిషన్ ఇవ్వడు. ఒకవేళ అట్లా పర్మిషన్ ఇస్తే అధికారి మీద కూడా కంపల్సరీ కేసు అవుతుంది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా మనకి కళ్ళకే కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి కొద్ది ప్లేస్లోనే ఇన్ని అంతస్తుల బిల్డింగ్ 8 ఫ్లోర్స్ కాకుండా 8 ఫ్లోర్స్కి పైన పెంట్ హౌస్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి బిల్డింగ్సే సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు డిమాలిష్ చెయ్యకుంటే కనుక ఫ్యూచర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే కనుక దాని ప్రభావం కేవలం ఆ ఒక్క బిల్డింగ్లో నివసించేటువంటి వారి మీద కాదు, సరౌండింగ్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ వారి మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు హైడ్రా అండ్ మున్సిపల్ అధికారుల ఇన్స్పెక్షన్లో ఎట్లాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ సంబంధిత బిల్డర్స్ ఎవరున్నారు అని చెప్పేసి కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు కొలాప్స్ అయినటువంటి బిల్డింగ్ అయితే ఉందో దీనికి బిల్డర్ వచ్చేసి సాదిజ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అతని మోడస్ ఆపరెండి కూడా ఇదే టైప్ ఉంటుందని చెప్పేసి కాసేపు క్రితమే కమిషనర్ రంగనాథ్ కూడా మాట్లాడారు. ఇట్లాంటి తక్కువ ప్లేస్లో ఎక్కువ ఫ్లోర్స్ వేయడం, అది దాన్ని హాస్టల్కో దేనికో దానికి ఇచ్చేసి అమ్మేయడం. సో ఇదే దత్తంగాన్ని తను గతంలో కూడా అవలంబించాడనేటువంటి ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పేసి ఇప్పుడు రంగనాథ్ చెప్తున్నారు. సో ఆ బిల్డర్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇప్పుడు ఫర్దర్గా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. అండ్ సేమ్ టైం కేవలం ఈ ఒక్క బిల్డరే కాదు, ఇప్పుడు ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అండ్ సరౌండింగ్స్లో దాదాపు 6-7 బిల్డింగ్స్ ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ చెప్తున్నారు. సో రెసిడెంట్సే ఈ స్థాయిలో ఐడెంటిఫై చేస్తున్నారంటే అధికారులు ఇంకెన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అధికారుల నిఘా లోపించింది అనేటువంటిది ఈ ఒక్క ఇన్సిడెంట్తో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసి అధికారులే ఈ బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ చూసి షాక్ అవుతున్నారంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నారు. ఇంతకుముందు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వైలేషన్స్ ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏంటి అనేటివి కంప్లీట్గా తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరిగిన తర్వాత వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం అండ్ ఫర్దర్గా ఇప్పుడైతే దాన్ని డిమాలిష్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైట్ ఫీల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎప్పటి వరకు తాము బయట ఉండాలి దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కోరుతున్నారు. ఓకే, ఈ చనిపోయిన ఇద్దరు ఎవరు, డెబ్రీ పూర్తిగా తొలగించడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా కింద ఎవరైనా ఉన్నారని అనుమానిస్తున్నారా? సో చనిపోయిన ఇద్దరు కూడా బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. ఆ డెబ్రీస్ ఇప్పటికిప్పుడైతే అది కంప్లీట్ కాదు, ఎందుకంటే మొత్తం 7 ఫ్లోర్స్ కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్లో పర్సన్ ఉండిండొచ్చు. అట్లా 7 ఫ్లోర్స్ నేలమట్టం అయింది కాబట్టి డెబ్రీస్ నుండి తమ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి లోపల కెమెరాస్ పంపించి ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో అదంతా కూడా కంప్లీట్ కావాలంటే టైం పెట్టే అవకాశం ఉంది. ఓకే, రైట్ ప్రణీత.